ఏమన్నా బాగా రోజుల తర్వాత మంద అవుతున్నావు, సంతోషం. అయితే మొన్న మా చెల్లెకు ఆస్తిల ఆడపిల్లకు సమాన హక్కు ఉంటుందని నువ్వే చెప్పినవట కదా అన్న. అవును, నేనే చెప్పిన. అయినా మీ చెల్లె మా చెల్లె లెక్క గయ్యాలిది కాదు కదా, అందుకే చెప్పిన. ఎందుకు, ఏమైంది? ఏ ఏం కాలేదన్న, మా చెల్లె కూడా మస్తు మంచిది. దాని పేరు మీద ఉన్న ఆస్తి కూడా నన్నే తీసుకోమంటది, గంత మంచిది. అయితే కానీ నిన్న ఒక ముచ్చటతో చెప్తావా అన్న. అయినా పిలిచి నువ్వు నాకు దావత్ ఇస్తున్నావు. నీ డౌట్ క్లియర్ చేయకపోతే నా కిక్ ఎక్కడెక్కుద్ది? ఏందన్నా అడుగు, చెప్తా. అయితే ఆడపిల్లలకు ఆస్తి సమాన హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదన్న. అది అందరికి తెలిసిన విషయమే. తండ్రి ఆస్తిలో కొడుకుంటుంది అన్నది కూడా అందరికి తెలిసిన విషయమే. కానీ తల్లి ఆస్తి మీద హక్కు ఎవరుకుంటుందన్న? ఈ విషయం గురించి నీకేమైనా తెలుసా? అయ్యో, అన్న తెలియంది ఏముందన్నా. ఆమె పేరు మీద ఉన్న ఆస్తి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అందులో మన బలవంతం ఏముండదు. ఆమె తోపంటి పోయేటోళ్ళకు కూడా పిలిచి గిఫ్ట్ రూపకంలో రాసియచ్చు. ఇప్పుడు తండ్రి పేరు మీద ఉన్న ఆస్తి నీకే వస్తుంది. అమ్మ పేరు మీద ఉన్నది మాత్రం ఆమె ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సరే అన్న, నాకు కొద్దిగా పని ఉంది, మరి నేను పోయేస్తా. సరే. సరే.